వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో 2019 నుంచి 2024 మధ్య కాలంలో శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డూలు 20 కోట్ల నకిలీ లడ్డూలు తిరుమలలో అమ్ముడుపోయినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి క్రమంలో వీటి మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అంటే 2019 నుంచి 2024 మధ్య కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డు, ఈ లడ్డూలు అంటే 20 కోట్ల లడ్డూలు, నకిలీ లడ్డూలు అమ్ముడుపోయినట్లుగా ఒక వార్త అయితే వస్తూ ఉంది. ఏంటి సార్ ఈ వార్త మీద మీ విశ్లేషణ ఏంటి సార్? అంటే ఈ పాపానికి ఏంటి శిక్ష? ఉమ్, ఇది మహాపాపం. ఇది నేరం మాత్రమే కాదు, ఇది అపచారం. మనోభావాలను దెబ్బతింది. దేవుడి పట్ల అపచారం. ఉమ్, ఇప్పుడు భక్తుల మనోభావాలు దెబ్బతీశారు, అది వేరే విషయం. అది భక్తుల మనోభావాలు ఇవాళ దెబ్బతీస్తావు, రేపు పునరుద్ధరిస్తావు, ఇది కాదు కదా. దేవుడి పట్ల వీళ్ళు చేసిన అపచారానికి, ఈ మహాపచారానికి, ఈ ఘోర పాపానికి ఎటువంటి శిక్ష వీళ్ళకి పడాలి? అది చర్చ. అసలు దీన్ని శిక్షించే చట్టం ఉందా? దీన్ని శిక్షించేటటువంటి అభియోగాలు, సెక్షన్లు భారత రాజ్యాంగం, ఐపీసీ లేకపోతే బిఎన్ఎస్ ఇవి కాదు. ఇది దేవుడి కోర్టులో తేలాల్సిన కేసు. ఇదేంటంటే దేవుడే శిక్ష విధించాల్సినటువంటి కేసుగా చూడాలి. ఇప్పుడు ఏం చేస్తుంది రాజ్యాంగం? ఏం చేస్తుంది? ప్రభుత్వాలు ఏం చేస్తాయి? అరెస్ట్ చేస్తాయి, జైల్లో పెడతాయి. కానీ ఏం చేస్తారు వాళ్ళు? మామూలుగానే షడ్రసోపేతంగా వాళ్ళకి భోజనాలు లేకపోతే సేవలు మనం చూసాం కదా. జైల్లో మిథున్ రెడ్డికి ఎటువంటి విలాసాలు, ఆయన అసలు యోగా మ్యాట్ కూడా అడిగాడు. రేపొద్దున సుబ్బారెడ్డిని అరెస్ట్ చేసిన అంతే కదా. కానీ దేవుడు మాత్రం వీళ్ళని క్షమించాడు. ఏది భక్తులు క్షమిస్తే క్షమించవచ్చు, కానీ మళ్ళీ ఆ భక్తులు ఓట్లు వేస్తే వేయచ్చు. కానీ ఇప్పుడు మీరు చెప్పారు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో నీకు ఒక 10 కోట్ల మందో ఏమో దర్శించుంటారు. మనం సంవత్సరానికి 2 కోట్ల చొప్పున లెక్కేసుకుంటే భక్తులు 10 కోట్ల మంది సందర్శించుంటారు. ఒక్కొక్కరు 2 లడ్లు. అంటే మీరు చెప్పింది అదే అనమాట. ఇది 20 కోట్ల లడ్లు అంటే 20 కోట్లకు పైగా నకిలీ లడ్డూలు సార్. అదే కల్తీ లడ్డు. అంటే ఇప్పుడు 48.65 కోట్లు ఏమో అమ్మారంట లడ్లు. దాంట్లో 20 కోట్లు లడ్లు కల్తీ అంటున్నారు. అంటే వాళ్ళ ఎస్టిమేషన్ ప్రకారం 43% ఏమో కల్తీ జరిగినట్టుగా నిర్ధారిస్తున్నారు. ఓకే. ఇది ఇప్పుడు 68 లక్షల టన్నుల కల్తీ నెయ్యి అని తేల్చారు. అసలు యాక్చువల్గా నెయ్యి బడ్జెట్ ఎంత? దగ్గర దగ్గర 560 కోట్లు. దాంట్లో ఒక 250 కోట్లు వీళ్ళు మిస్ప్రెజెంట్ చేశారంటున్నారు. సిట్ ఇచ్చినటువంటి ఆ దర్యాప్తు, ఆ నివేదికలో బయటపడినటువంటి అంశాలు. ఇప్పుడు 4 డైరీలు, బోలే బాబా డైరీ, లేకపోతే ఏది ప్రీమియర్ అగ్రో ఫుడ్స్ నుంచి కొన్నట్టున్నారు, వైష్ణవి డైరీ, ఏఆర్ డైరీ. ఎక్కడ ఉత్తరాఖండ్, ఎక్కడ ఉత్తరప్రదేశ్, ఎక్కడ తమిళనాడు? అంటే వీళ్ళకి ఆంధ్రప్రదేశ్లో డైరీల దగ్గర వీళ్ళకి వెన్న లభించలేదా? ఇది వెన్న కాదంట అసలు. ఇదేంటి? ఇది పాల నుంచి తయారు చేసిన నెయ్యి కాదండి కదా. దీంట్లో ఒక స్పూను వెన్న కానీ, ఒక చుక్క పాలు కానీ లేవని కదా. అంటే నిబంధనలు మార్చారు వీళ్ళ యొక్క. ఇదంతా ఒక మహా కుట్ర. ఏది? ఈ డబ్బు పైన, ఈ ముడుపుల పైన, ఈ కమిషన్ల పైన కన్నేసే టెండర్ నిబంధనలు మార్చారు. ఏది? ఆ పాలు మరి అవసరం లేదు, డైరీ కంట పాలు కొనాల్సినటువంటి అవసరం లేకుండా నువ్వు ఆ మిల్క్ అనేది ఎందుకు ఎత్తేసారు? గతంలో టెండర్ నిబంధనల్లో ఆ డైరీలు మిల్క్ అని స్పష్టంగా ఉంది. ఏంటి? ఫలానా ఇన్ని ఆవులు ఉండాలా డైరీకి, ఇన్ని కోట్ల లీటర్ల పాలు సేకరించాలని మిల్క్ అని ఉంటే మిల్క్ అనే పదం ఎత్తేయటం కుట్ర కాదా? సుబ్బారెడ్డి సూపర్ స్వామి అంటాడు, జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి. సూపర్ స్వామి సూపర్ కల్తీయా? ఇప్పుడు నేను యాక్చువల్గా ఈ సిట్ ఇచ్చిన విచారణలో కూడా నాకు డౌట్స్ ఉన్నాయి. ఏది వాళ్ళు ఇచ్చిన నివేదికలో వాళ్ళు 43% అంటున్నారు కల్తీ. వాస్తవం అది ఏమీ ఉండదు. ఎందుకంటే అసలు ఇంకా నీకు ఒక్క అయోధ్యకి పంపిన లడ్లు తప్ప మిగతా అన్ని లడ్లు కల్తీ లడ్లే.
ఓకే. ఆ రామాలయంకి ఏవో లడ్లు పంపించారు అప్పుడు. 1,00,000 లడ్లు ఏమో పంపించారు. వాటిని మాత్రం కొంచెం మంచి నెయ్యితో చేయండి అని సుబ్బారెడ్డి ఆదేశించినట్టుగా. ఎందుకంటే మళ్ళా అక్కడ మరి బీజేపీ పెద్దలొస్తారు. అక్కడ స్వామీజీలొస్తారు. అయోధ్య, రామాలయం ప్రతిష్ఠ. దాని వరకి మామూలు నాణ్యమైన నెయ్యితో చేసినట్టుగా నందిని వాళ్ళ దగ్గర నుంచి తెచ్చారేమో ఆ నెయ్యి. ఏంటి సార్ కేవలం అయోధ్యకు మాత్రమే ఆ ప్రతిష్ఠ ఉంటదా? తిరుమల తిరుపతి దేవస్థానానికి కలియుగ ప్రత్యక్ష దైవం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా, దేవదేవుడిగా ఆయన్ని హిందూ భక్తులు కొలుస్తూ ఉంటారు. మరి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆ ప్రతిష్ఠ లేదని కూడా ఆయన భావించారంటారా? అంటే ఇక కక్కుర్తికి పరాకాష్ట. ఈ కల్తీ నెయ్యి ఇదేంటి వీళ్ళింకా సంపాదించుకోవడానికి మార్గాలు లేవా? వీళ్ళకొచ్చేటువంటి కమిషన్లు చాలలేదా? ఇప్పుడు నెయ్యి కల్తీ, మద్యం కల్తీ. అసలు దేన్ని వదిలేశారు వీళ్ళు? అది మద్యం కుంభకోణం కూడా, అది కూడా విచారణ జరుగుతోంది కదా సిట్. దగ్గర దానిలో 49 మంది నిందితులను గుర్తించారు. ఓ 12, 13 మందిని అరెస్ట్ చేశారు. అంటే ప్రజలతోనేమో నకిలీ మద్యం తాగిచ్చారు. భక్తులతోనేమో నకిలీ నెయ్యితో చేసిన లడ్లు తినిపించారు. అంటే ఎందుకోసం? అంటే మీరు మీ సంపాదన కోసం, మీ కోట్లు కూడబెట్టడం కోసం ఇంత నికృష్టానికి దిగజారుతారా? ప్రతి లడ్డు తయారీలో కృష్ణ 33 గ్రాముల నెయ్యితో చేస్తారంట. ఓకే. ఇది ఒక్కొక్క లడ్డు తయారు చేయాలంటే నీకు తిరుమల స్వామివారి సన్నిధానంలో 33 అసలు గ్రాముల లడ్లు గురించే మాట్లాడుతున్నాం మనం. లడ్లకే కాదు, ఆ నెయ్యిని ఇంకా ఎన్నిటికి ఉపయోగించుంటారు. దగ్గర ఒక 18 రకాల నైవేద్యాలు పెడతారు స్వామివారికి. ఒక్కో రోజుకి ఒక్కో నైవేద్యం ఉపయోగిస్తారు. నెయ్యి అనేది అన్ని నైవేద్యాల్లో పెట్టాల్సిందే కదా. నెయ్యితోనే కదా మరి ఇది కూడా వెలిగిస్తారు, దీపం వెలిగించేది కూడా. అంటే వీళ్ళు అసలు ఎంత భ్రష్టత్వం అంటే, అదేమంటే సుబ్బారెడ్డి మొన్న మాట్లాడుతూ ఏమంటాడు, ఆయన పేరు మీద ఒక ప్రకటన రిలీజ్ చేశాడు. ప్రెస్ మీట్ పెట్టే ధైర్యం ఎటు లేదులే కానీ ఏమని చెప్తారు, మరి మేము 319 రూపాయలకి కొంటే కల్తీ అంటున్నారు, గతంలో 279 కొన్నప్పుడు కల్తీ కాదా అంటాడు. గత ప్రభుత్వాల హయాంలో కొన్న రేటు గురించి చెప్తాడు. అప్పుడు మార్కెట్ ఎంత ఉంది, ఇప్పుడు మార్కెట్ ఎంత ఉంది, అప్పుడు బహిరంగ మార్కెట్లో నెయ్యి ఖరీదు ఎంత, వాళ్ళు కొన్నది 279, వాళ్ళు తెప్పించింది కర్ణాటక నెయ్యి, నందిని డైరీ నుంచి తెప్పించారు. నువ్వెక్కడి నుంచి తెప్పించావు? వాళ్ళు నెయ్యి వాళ్ళు కొనుగోలు చేసిన డైరీ, వాళ్ళేంటి ఆవులు విపరీతంగా ఉన్నాయి వాళ్ళ దగ్గర, వాళ్ళే పాలు పిండుతున్నారు, వాళ్ళే నెయ్యి తయారు చేస్తున్నారు. అసలు అదొక పుణ్యకార్యంగా భావించింది ఆ ప్రభుత్వం. కర్ణాటక ప్రభుత్వం, సిద్ధరామయ్య, మీరు కూడా చూసే ఉంటారు కదా, వాళ్ళేంటి ఆ లారీలు, ఆయన అక్కడ ఉన్న కర్ణాటక సీఎం ఒక జెండా ఊపి ప్రారంభించేవాడు. ఇప్పుడు ఏ విధంగా అయితే భద్రాచలం స్వామివారికి, రాముల వారికి అక్షంతలు ఎలా అయితే పంపిస్తారో, ఇక్కడ ఏదో గోదావరి జిల్లాల నుంచి పంపిస్తారు, వీళ్ళు తయారు చేసిన అక్షంతలు అక్కడ స్వామివారి కళ్యాణానికి అంత పరమ పవిత్ర కార్యంగా ఏంటి ఆ నెయ్యి పంపటం కూడా మేము స్వామివారికి పంపిస్తున్నాం, తక్కువ ధరకు పంపిస్తున్నాం అని ఆ ప్రభుత్వం అదొక ప్రెస్టేజ్గా తీసుకునేది. అక్కడ ఉన్న భక్తుల యొక్క అభిమానం పొందటానికి ప్రయత్నించేది. ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఇటు హిందూ కానీ, ఇటు ముస్లిం కానీ, లేకపోతే అటు క్రైస్తవం కానీ ఎందుకు ఆ మతాలని, మరి ఆ భక్తుల్ని అన్ని సౌకర్యాలు, అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు? జెరూసలం యాత్రకని ఏదో ఇస్తారు, అదే సబ్సిడీ పైన పంపిస్తున్నారు, టికెట్స్ రాయితీ. లేకపోతే ఇమాములకి, మౌజన్లకి జీతాలు కూడా ఇస్తున్నారు కదా, పూజారులకు కూడా వేతనాలు ఇస్తున్నారు కదా. ఎందుకు ఇలా చేస్తుంది ప్రభుత్వం? తద్వారా ఆ మత వ్యాప్తి, ఆధ్యాత్మికత, ప్రజల్లో ప్రశాంతత, పీస్, ఆ భక్తుల యొక్క ఓట్లు ఈ పార్టీల కోసం పొందటం కోసం. అంటే మీరు అసలు ఏ విధంగా హిందూ భక్తుల ఓటు అడగగలడు జగన్మోహన్ రెడ్డి? సుబ్బారెడ్డి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, లేకపోతే వీళ్ళందరూ ఆ పార్టీకి చేసిన నష్టం గురించి చెప్తున్నాను. ఏ హైందవ ఓటర్ అయినా, ఏ హిందూ భక్తుడైనా ఈ పార్టీకి ఓటేస్తారా? ప్రతి 5 లడ్లలో 2 లడ్లు కల్తీ అని తేల్చింది నిన్న టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారు కూడా ఇచ్చిన ఆ లెక్కలు కానీ,
ఇటు సిట్ ఇచ్చినటువంటి దర్యాప్తు కానీ చూస్తే 43% కల్తీ అంటున్నారు. అది వాస్తవమని నేను అనుకోవటం లేదు. అంటే ఏంటి, సగం లడ్లు బాగా చేసి సగం లడ్లు కల్తీ పెడతారా? దోచేవాడు మొత్తం దోచేస్తాడు. ఏది ఇప్పుడు మద్యం ఉంది, మద్యం అమ్మారు, అదేమన్నా 43% మాత్రమే కల్తీ మద్యం అమ్మి మిగతా మద్యం నాణ్యమైన మద్యం అమ్మారా? నికార్సైన మద్యం చెప్పు, నువ్వు చెప్పు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి IMFL అవి ఉన్నాయి కదా, ఆపేశారు కదా. ఏది ఆ బ్రాండెడ్ లిక్కర్ని అసలు ఆంధ్రప్రదేశ్లో రావటానికే వీల్లేదని శాసించారు, బయటించారు. ఏది వాళ్ళ డీలర్లని మాగుంట శ్రీనివాసరెడ్డి వాళ్ళందరూ ఉన్నారు కదా. ఇక తెలంగాణ నుంచి నీకు ఇక్కడ స్మగ్లింగ్ కూడా జరిగింది, నీకు గుర్తుందా లేదా? కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ అద్దెపల్లి సోదరులు కూడా అదే కదా. వాటి నుంచి తెచ్చి ఇక్కడ ఫిల్అప్ చేసి ఇక్కడ సీసాలు కొనుక్కొని ఇక్కడ మూతలు కొనుక్కొని అట్లా అమ్ముకున్న ఇది మద్యం. అంటే ఇప్పుడు నేను అంటోంది ఏంటంటే ఈ 43% అనేది కూడా నాకు డౌట్ అంటోంది. అదే వీళ్ళేంటి మొత్తం అన్ని కల్తీ లడ్లే, ఒక్క అయోధ్యకు పంపిన లడ్లు మాత్రమే కొంచెం మంచి చేయండి రా అన్నాడంట. మనకు తెలిసినటువంటి సమాచారం అంటే 4,65,00,000 లడ్లలో 65 లక్షల లడ్లలో మొత్తం కల్తీ ఆ 1 లక్ష తప్ప. ఏదో నువ్వు అంటున్నావు ఏంటి 20 కోట్లు ఏంటంటే అని అంటున్నావు, లడ్లు కల్తీ 20 కోట్లు కాదు 40 కోట్ల లడ్లు కల్తీ. ఒక లడ్డు ఇప్పుడు నువ్వు కొనుక్కొచ్చావు, నువ్వు కూడా వెళ్తావు తిరుపతి, ఏం చేస్తావు నువ్వు చెప్పు? మహాప్రసాదం లాగా చాలా మంది భక్తులకు వాటిని పంచుతాం, దేవుడి దగ్గర పెడతావు, నీ ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ పూజ చేస్తావు దానికి, తర్వాత మీ ఇంటి పక్కన వాళ్ళకి ఇస్తావు, లేదు మీ ఆఫీసు కూడా తీసుకెళ్తావు. నీతో ఒక సమస్య కాదు, నువ్వు తిరుపతి పోయి వచ్చావంటే నువ్వు ఆ లడ్లు తెచ్చి మీ ఆఫీస్ స్టాఫ్ అందరితో తినిపిస్తావు. అంటే అదే కదా గోరఖ్పూర్ ఎంపీ తిట్టింది, ఏమని? జగన్మోహన్ రెడ్డి కోట్లాది భక్తులతో గుడ్డు మాంసం తినిపించాడు అన్నది అదే. దానికి వీళ్ళకేదో రోషం వచ్చింది. ఆ రోజు యానిమల్ ఫ్యాట్ అన్నారు కదా, ఇప్పుడు పామ్ ఆయిల్ అంటున్నారు, ఇప్పుడు కెమికల్స్ అంటున్నారు అంటాడు. అంటే పామ్ ఆయిల్ అంటే కెమికల్స్ అంటే కల్తీ కాదా? ఒకవైపు నీకు రిపోర్ట్ వచ్చినా కూడా నువ్వే మైసూర్ ల్యాబ్లో టెస్టింగ్ పెట్టించావు, నువ్వే మీ చిన్నప్పన్న బ్లాక్మెయిల్ చేసి ల్యాబ్కి పంపారు, రిపోర్ట్ వచ్చింది కల్తీ అని తెలిసింది, అయినా ఎందుకు ఇచ్చావు మరి ఆర్డర్? దానికి సమాధానం ఉందా? బోలే బాబా డైరీ విపుల్ జైన్, పొమిల్ జైన్ నిన్నెందుకు వచ్చి కలిశారు? సుబ్బారెడ్డిని ఇంటికి ఎందుకు వచ్చి కలిశారు? అదేమంటే ఏమని సమాధానాలు చెప్పాడు? గుర్తులేదు, మర్చిపోయా. ఈ విధమైన సమాధానాలు చెబితే మరి ఇంటికి వెళ్ళి విచారిస్తే ఏ సమాధానాలు చెబుతారు? అదే అరెస్ట్ చేసి కస్టడీలో తీసుకుని విచారిస్తే అసలు బయటకు వస్తాయి వాస్తవాలు. ఇక్కడ ఏంటంటే నేను అంటోంది అదే, చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం. ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు కన్నెర చేసింది. సుబ్బారెడ్డే ఏమన్నాడు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దర్యాప్తు నాకు నమ్మకం లేదు, ఈ సిట్ కాదు అనో ఏదో అన్నాడు. అందుకని సుప్రీంకోర్టు కలగజేసుకుని ఏం చేసింది? కేంద్రం ద్వారా సిట్ వేయించింది. ఇప్పుడు ఇది రాష్ట్రం చేస్తున్నది కదా ఈ సిట్, ఇది సుబ్బారెడ్డి కోరుకుని వేసుకున్న సిట్టే కదా. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సిబిఐని కూడా దీనిలో ఇన్వాల్వ్ చేసింది. ఈ సిట్ లో సిబిఐ వాడున్నాడు, సిఐడి వాడున్నాడు, ఏది న్యూట్రిషన్ నిపుణులు ఉన్నారు, పోషకాహార నిపుణులు, ఆ ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారు. అందరితో ఒక 5గురితో కన్సల్ట్ చేసిన సిట్ నికార్సుగా తేల్చింది 43% కల్తీ అని. 43% కల్తీ అనగానే నీకు గమ్మత్తు గుర్తొచ్చేదేంటి? వీళ్ళకి ఎన్ని ఓట్లు పడ్డాయి? 40% ఓట్లు పడ్డాయా? చూసావా? 43% ఓటేసిన వాళ్ళ చేత కూడా కల్తీ లడ్డు తినిపించారంటారా సార్? అంతేగా. అంటే ఇక 40% మరి వాళ్ళు కూడా మరి దీనిపైన చర్చిస్తారు కదా. అరే అనవసరంగా ఈ పార్టీకి మేము ఓట్లు వేసామనేటటువంటి దీంట్లో ఇవాళ 40% ఓట్లు కూడా వీళ్ళకి ఎక్కడ ఉన్నాయిలే. ఇలాంటి పార్టీ, ఈ విధమైనటువంటి ముడుపులు, ఇలాంటి అవినీతి దేశ చరిత్రలో కాదు ప్రపంచ చరిత్రలో మనం చూడలేం. ఓరి నీ నికృష్టాన్ని బారయ్య, పిల్లలకు పెట్టే పల్లి చిక్కీల్లో కమిషన్లు. నీకు ఏది స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు చూసావా, వాళ్ళకి ఇచ్చే పల్లి చిక్కీని కూడా వదల. అది ఎంత? 150 కోట్లు.
దాంట్లో కల్తీ, పురుగు పట్టినటువంటి పల్లి చిక్కి తినిపించారు పిల్లలతో. జయబ్రాండ్ల మద్యం తాగిచ్చారు మరి మన మద్యపాన ప్రియులతో. కల్తీ నెయ్యి తినిపించారు మరి కోట్లాది మంది భక్తులతో. ఏ శిక్ష పడాలి? అసలు ఈ ఈ ఈ నేరస్తులని శిక్షించే చట్టాలు ఉన్నాయా? అంటే వీళ్ళని ఎలా శిక్షించాలి? దేవుడే శిక్షించాలి. ఎందుకని? మరి మహాపచారం జరిగింది ఆయనకి. మనమేముంది, మనం తిన్నాము, సరే తాగాడు, అతని కిడ్నీ దెబ్బతింది, అతని లివర్ దెబ్బతింది, లేదు ఈ కల్తీ నెయ్యి తిన్నాము, ఏదో కొద్ది 2-3 రోజులు ఇబ్బందులు పడి ఉంటాము. అది కాదు కదా. ఇవాళ దేవుడి పట్ల వీళ్ళు చేసినటువంటి అపచారం వీళ్ళని వెంటబడి తరుముతుంది, తరిమి కొడుతుంది అనమాట. దాని నుంచి వీళ్ళు తప్పించుకోలేరు. ఎవరి నుంచి అయినా తప్పించుకోగలరు, ఎవరి కళ్ళైనా కప్పగలరు, కానీ ఆ మహాదేవుడి కళ్ళు మాత్రం కప్పలేరు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.